మీ రాజకీయ ప్రస్థానము రాజశేఖర్ రెడ్డి మిమ్మల్ని పిలిచాడు. వస్తుంది అదే ఇప్పుడు. ఇప్పుడు అయితే నేను కడియం శ్రీహరికి మీకు MRPS జరిగిన లో కొట్లాటలో ఓకే. లొల్లిలో మీరు ఎప్పుడు టెంప్ట్ అయినరు అయితే ఇప్పుడు కాంగ్రెస్ వైపు పోవాలని? 94 నుంచి వెళ్ళి 94 నుంచి వెళ్ళి ఎప్పుడైతే నేను కడియం శ్రేణి విలువల్లా Yes. నేను నిలబడి ఎమ్మెల్యే పోస్ట్ వదిలిపెట్టేసిన అని చెప్పి ప్రజా జీవితంలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను MRPS ద్వారా వెళ్ళిపోయి అనేక మొత్తం ముందు కులబలాన్ని సంపాదించుకోవాలి, మాదిగల ఆత్మగౌరవం కోసం లేదా ఉనికి కోసం లేకపోతే వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఉండాలని నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా నా కులం తెలిసిన తర్వాతనే నా దవాఖానకు రండి లేకపోతే చావండి అని చెప్పేసి ఒక స్లోగన్ ఇచ్చేసిన. ఎందుకంటే నేను ఒక్కనే పిల్ల నర్సింగ్ ఉంది, ఎవరికి నర్సింగ్ అవును. నరసింహారెడ్డి గారు ఏమైనా ప్రైవేట్ నర్సింగ్ వాళ్ళని నాకే పంపాలి, అందుకని సంజీవ్ రెడ్డి నాకే పంపించాలి. ఏం చేస్తారు వాళ్ళు నాతో పంపి గొట్టు MGM హాస్పిటల్ అని రాస్తారు అనుకో, బయటికి రాగానే రిక్షాని అడుగుతారు ఏమైనా ప్రైవేట్ దవాఖాన మంచిగా లేడు, ఇక్కడ డాక్టర్ రాజయ్యనుడు అస్తవాసం మంచిగా ఉంటుంది, పోతే ఆయన ముట్టిండంటే తప్పకుండా బతుకుతారు. ఇట్లా సీరియస్ కేసులు తీసుకోవడం ఇంకా అట్లా బాగా క్రేజీ డెవలప్ అయింది. ఇటు ప్రాక్టీస్ పెరుగుతా అంటే ఇక కడియం శ్రీహరికి నా మీద కోపం కూడా పెరుగుతుంది. MRPS లో పనిచేస్తే ఎక్కడ గణపూర్లో తిరిగితే అక్కడ అరెస్ట్ చేసి ఆయన కూడా పనిచేసినట్టున్నాడు. ఆయన ఏమో పార్టీలో ఉండి ప్రభుత్వ పరంగా వెనక నుంచి ప్రభుత్వ పరం మేము ఆయన దగ్గరికి విన్నపాలు చేయడానికి పోతాం కదా. ప్రభుత్వం ఇప్పుడు ఉద్యమకారులు ఎవరి మీద పోరాటం చేస్తారు, అధికార పార్టీ మీద పోరాటం, అధికారము TDP ఉన్నది, ఈయన అనుసంధానకర్తగా ఉండాలి. ఎందుకంటే ఈయన బైండ్లా అని చెప్పుకుంటాడు కదా, బైండ్లా కాదు కానీ బైండ్లా అని చెప్పుకుంటున్నాడు. సో కాబట్టి SC రిప్రజెంటేటివ్ గా ఆయన ఉండాలి. అప్పుడు ఈయన సోషల్ ఫేర్ మినిస్టర్, మార్కెట్ అయిపోగానే సోషల్ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి ఇది మొత్తం ఆయన దగ్గర పోయి మాట్లాడాలి కదా. గన్పూర్లో నన్ను అనగదొప్పుడు కార్యక్రమం మొదలు పెట్టిండు. ఎప్పుడైనా నాకు మేక్ అవుతాడని ఇక ప్రతి ఉద్యోగం చేసే దగ్గర మాట్లాడే దగ్గర కేసులు పెట్టే దగ్గర మొత్తం నన్ను కంట్లో పెట్టుకున్నట్టు చూసాడు. సో ఆ రకంగా చూసే క్రమంలో నేను సర్వీస్ ఎక్కువ చేసుకుంటూ పోయినా డాక్టర్ అయితే. ఆ క్రమంలో నాకు డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అని చెప్పేసి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినప్పుడు అప్పుడు వార్తా పేపరు బాగా ప్రముఖంగా ఉండేది. ఒక 1/4 పేజీ నేను చేసిన సర్వీసెస్ ఆర్టికల్ రాసిండు. చూసి వైఎస్ రాజశేఖర్ గారు చూసి రాజయ్యను పిలిపి మా చెరుపల్లి శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉండే, ఆయన పిలిపించాడు. ఇక్కడ పిలిపించి రాజయ్య అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఆయన రాజయ్య అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, డాక్టర్ సాబ్ ఆయన నోడగొట్టాలంటే నువ్వు మాకు రావాలి, పార్టీలో జాయిన్ కావాలని వైఎస్ రాజశేఖర్ పిలిపించాడు. ఏదో కాంగ్రెస్ లో ఎవరు లేకుండా సార్ లీడర్ ఆరోగ్యం ఉన్నాడు కదా, అప్పటికి ఆరోగ్యం ఎమ్మెల్యే 94 వరకు ఆయన 89 to 94 వరకు. తర్వాత నిలబడ్డాడు, ఓడిపోయాడు, కానీ గెలిచి. సో ఇన్ఛార్జ్ గా ఆరోగ్యం గారే ఉండే, కానీ ఆయన సరిపోడు. ఆయన 5వ తరగతి వరకు 6వ తరగతి వరకు చదువుకున్నాడు. ఈయన MSc అంటున్నాడు కదా. ఇక పెద్దగా డాక్టర్ గా నాకు అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిపించి నువ్వు పార్టీలకు రావాలి, అక్కడ దుర్మార్గుడు ఉన్నాడు, ఓడగొట్టాలి, కాంగ్రెస్ రావాలంటే నేను కామున్నా ఏమనలే. అన్న తర్వాత మళ్ళీ ఆయన నువ్వు అక్టోబర్ 13వ తారీఖు ఢిల్లీ వెళ్తున్నావు అవార్డు తీసుకోవడానికి. సో అక్కడికి సోనియా గాంధీ దగ్గర నుంచి ఒక మెసెంజర్ వస్తారు మీ దగ్గరికి, వచ్చి సోనియా గాంధీని కల్పించి ఏర్పాటు చేస్తాడు. అమ్మ ద్వారా మీకు ఇన్విటేషన్ పార్టీలోకి రమ్మని, చూడండి అప్పుడు ఆలోచించుకోండి అని ఆయన అనకుండా ఆమె రెఫర్ అక్కడ చేసి. సో అక్కడ అవార్డు తీసుకుంటున్న ఫంక్షన్లో కూర్చున్నాడు. వచ్చేసి నేను సోనియా గాంధీ దగ్గర నుండి వచ్చాను, రేపు పొద్దున 8:45కు మీకు అమ్మ టైం అపాయింట్మెంట్, మీరు వస్తే బండి ఇచ్చి మీరు లెక్కించుకోబోతుంది అని చెప్పి అట్లే వచ్చింది. కారులో అంబాసిడర్ కారులో తీసుకొని పోయి సోనియా గాంధీని కలిసి పొంగన బొక్కే ఇచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర్ టోల్డ్ అబౌట్ ఏ లాట్. సో ప్లీజ్ కమ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ, యూ సర్వ్ మోర్ టు ద సొసైటీ, ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు, నువ్వు కాంగ్రెస్కు రా అని చెప్పేసి సోనియా గాంధీ ఆహ్వానం మేరకు ఆ రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో 97 అక్టోబర్ 13 జాయిన్ అయినా. అనుకున్నట్టే డొక్కా మౌనిక ప్రసాద్ ఆంధ్ర నుంచి వెళ్ళి తెలంగాణ, మేమిద్దరం దండోలో పనిచేస్తున్నాం. మా ఇద్దరికి అంటే నా ఎలివేషన్ మొత్తం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తించే స్థాయికి రావడానికి దండోరలో పనిచేయడం, డాక్టర్గా సర్వీస్ చేయడం, ఈ 2 కారణాలే. రాజశేఖర రెడ్డి చెప్పిన దుర్మార్గం ఓడించిందా ఆయన మీద 12 ఏళ్ళ అరణ్యవాసం, అజ్ఞాతవాసం లెక్క
13 ఏళ్ళు కష్టపడితే పాండవులకు ఏ రకమైతే వచ్చిందో ఆయన కంటే ముందే నేను ఉప ముఖ్యమంత్రి అయినా, అవును. ఆయన కంటే వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఆయన ఆకుండా గెలిచిండు. నాకు నా మెజారిటీ ఇప్పుడు 58,000, 37,000, 33,000. మొదటిసారి మహాకూటమితో గెలిచినప్పుడు 12,000. అవును. ఆయనది 4,000, 4,000, 7,000. అవును. అంటే అంతకు మించి ప్రజాబలానికి దాటట్లేదు. రాజకీయ నాయకునికి ఉండే తేడా. మొదటిసారి నా మీద 4,460 ఓట్లతో మొదటిసారి గెలిచిండు. రెండోసారి బై ఎలక్షన్లు విజయరామారావు రాజీనామా చేస్తా. అప్పుడు 4,112 ఓట్లతో గెలిచిండు. అప్పుడు మా నాన్న చనిపోయిండే, నేను ప్రచారం చేసుకోలేకపోయినా. సో అప్పుడు 4,112 ఓట్లతో నా లక్ష్యం ఉండే 4,000 కదా, నేను ఎప్పుడు కడియం శ్రేణి కొట్టినా కూడా 8,000 కంటే ఎక్కువ వచ్చి కొట్టాలంటే. సో అప్పుడు మహాకూటమి అయింది 4 పార్టీలు ఒక్కడే, టీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం 4 అయినా కూడా కొట్టాలనుకున్నా 12,000తో పెట్టినా. మళ్ళీ దెబ్బ మీద కొట్టాలన్నా తెలంగాణ కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా సదాలక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ 33,000 మళ్ళీ కొడితే 58,000 ఓడిపోయాడు. మళ్ళీ లాస్ట్ మొన్న 2018లో కూడా 37,000 మెజార్టీ. ఈ రైవల్రీ ఇంకా నడుస్తూనే ఉన్నట్టుంది కదా మీ మధ్య. తప్పకుండా ఉంటది కదా మాకు. కానీ ఆయన మీకంటే ఒక అడుగు ముందున్నట్టు అనిపిస్తుంది నాకు. వారసత్వాన్ని రాజకీయాల్లో దించిండు, ఇవాళ ఎంపీ అయింది ఆమె. మీరు ఎందుకు వారసత్వాన్ని తీసుకురావట్లేదు? నా పిల్లలు జెమ్స్ అంటే చదువుని డిస్టర్బ్ చేసే స్థాయిలో వాళ్ళు లేరు. మళ్ళీ ఇప్పుడే నేను ఇంకా ముసలోని అంటే ఒప్పుకోను. ఎందుకంటే నేను ఇంకొక 10 years అంటే ఎప్పుడు వారసులను తీసుకొస్తారు? వారసత్వం ఆయన ఒప్పుకునే కదా. నేను 75 ఏళ్ళు నేను అయిపోయింది, అందుకనే నాకు బిడ్డ కావాలని చెప్పేసి ఇక్కడ తెచ్చుకున్నాడు. నేనేమంటున్నానంటే కనీసం వాళ్ళు ఇంకొక 10 years అన్న సర్వీస్ చేయాలి. ఇదేమో మంచి ప్లాస్టిక్ సర్జన్, మంచి హ్యాండ్, 6-7 జిల్లాలు తిరుగుతాడు. ఎప్పుడు వాడికి కేసులు ఏమంటారు డేట్ ఇచ్చి ఎలక్టివ్ కేసెస్ అన్ని సర్జరీస్ అన్ని రిపేర్ చేసే కేసులు అని ఆపి పెట్టుకుంటారు. సో ఆ రకంగా పిల్లలు మంచి జెమ్స్ కాబట్టి ఇప్పుడే వాళ్ళని చదువు విద్యాపరంగా డిస్టర్బ్ చేయొద్దు అని. కడియం శ్రీహరి మీ మీద కేసులు పెట్టినని ఇంతకుముందు అన్నారు కదా. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు కడియం శ్రీహరి మీద ఎన్ని కేసులు పెట్టారు? రాక్షస గుణము రాముని గుణము రాముని గుణమే. రాక్షస గుణమేమో కడియం శ్రీహరి. ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు, దొంగ కేసులు, అక్రమ కేసులు, ఇవన్నీ ఎన్ని రకాలుగా వాడుకుంటాడో అన్ని రకాలుగా వాడుకొని అక్రమంగా గెలవాలని చూస్తాడు. అంటే ఇప్పుడు ఇద్దరు రన్నింగ్ చేయాలంటే ఉరికి ఫస్ట్ రావాలంటారు, కానీ ఎదుటి కాళ్ళేరు కొట్టి ఫస్ట్ రావాలనుకునే రకం ఆ రకం. సో మనమేమో ఉరికి ఫస్ట్ రావాలని ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేస్తాం కాబట్టి మనకు స్టెమినా పెరుగుతుంది, ప్రజాబలం పెరుగుతుంది, ఉత్తగలుగుతుంది. జస్ట్ అల్టిమేట్ ఈజ్ ఓటు అన్నట్టే కదా నేను చెప్పిన కదా. నా ఓటు చెప్తున్నా, మహాకూటమి ఉండగా 12,000, 2 సార్లు అధిక వేలని గెలిచిన, మళ్ళా 33,000, మళ్ళీ 58,000, మళ్ళీ 2018లో మళ్ళీ 37,000.